మలయాళ నటుడు దిలీప్ నటించిన లేటెస్ట్ మూవీ బా బా బా. ఈ మూవీ విడుదలైన నెలలోపే ఇప్పుడు జీ5 ఓటీటీ ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్కి వచ్చింది. కమర్షియల్ ఎంటర్టైనర్గా రూపొందిన ఈ మూవీలో మోహన్ లాల్ ఒక ప్రత్యేక పాత్రలో నటించడం విశేషం. ఈ మూవీ రివ్యూ తెలుసుకునే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్తో పాటు లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోలు చేసేందుకు నన్ను ఎంకరేజ్ చేసిన వారవుతారు. కథ విషయానికి వస్తే, ఒక రాష్ట్రానికి చెందిన సీఎంను కిడ్నాప్ చేసే సామాన్యుడి కథ. ఎందుకు చేస్తాడు? అతని డిమాండ్స్ ఏమిటి? డబ్బు కోసమా అంటే కాదు, కిక్కు కోసం. ఆ కిక్కు ఏంటన్నది జీ5 ఓటీటీలో స్ట్రీమ్ అవుతున్న బా 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 అనే మూవీ చూడాల్సిందే. ఈ టైటిల్ అర్థం ఏంటంటే భయం, భక్తి, బహుమానం అనే అర్థమట. టైటిల్కు తగ్గట్టే మూవీ కూడా క్రేజ్గా ఉంటుంది. మనకైతే క్రింజ్ అనిపిస్తుంది. అందుకే మేకర్స్ ముందుగానే ఊహించి నో లాజిక్స్ ఓన్లీ మ్యాజిక్ అనే ట్యాగ్ లైన్ వేశారు. లాజిక్స్ అంటే ముఖ్యమంత్రిని కిడ్నాప్ చేసే సీన్ అయితే మంచినీళ్ళు తాగినంత ఈజీగా కిడ్నాప్ చేస్తాడు. నో లాజిక్ ఓన్లీ మ్యాజిక్ అంతే. మూవీ మొత్తం ఇంతే. చాలామంది పేరొందిన ఆర్టిస్టులు వస్తుంటారు. మోహన్ లాల్ కామియో కానీ, ధ్యాన్ శ్రీనివాస్, శాండీ మాస్టర్, లాల్, శరణ్య, తమిళ్ కామెడియన్ రెడిన్ కింగ్స్లే, చివరిలో ఎస్జే సూర్య కామియో, అలా అందరు కామియోలు దర్శనమిచ్చి పిచ్చి పిచ్చిగా మ్యాడ్నెస్ సృష్టిస్తారు. దిలీప్ ఫ్యాన్స్కు నచ్చొచ్చు, మోహన్ లాల్ ఫ్యాన్స్కు నచ్చొచ్చు, కానీ ఒక కామన్ మూవీ లవర్కు మాత్రం అదో మాదిరిగా తలనొప్పి తెప్పించే సినిమా. సీరియస్గా సాగే కథనం ఉండదు, మనసుకు గిలిగింతలు పెట్టే కామెడీ లేదు, మంచి సాంగ్స్ లేవు. షాన్ రెహమాన్ లాంటి మ్యూజిక్ డైరెక్టర్ను పెట్టుకుని ఒక్క పాట బాలేదు. ఎంచుకున్న ప్లాట్ బాగున్నా ఎగ్జిక్యూషన్ మొత్తం దిలీప్ మాస్ ఎలివేషన్స్కి తప్ప కథనానికి ఉపయోగపడలేదు. మోహన్ లాల్ కామియోకు పెద్దగా ప్రాధాన్యం లేకున్నా మాస్ అప్పీల్ కోసం, ఎలివేషన్ కోసం వాడుకున్నట్లుంది. పాత తరం మలయాళం మూవీస్లోని కొన్ని సీన్లు స్పూప్ చేసిన విధానం ఆకట్టుకుంటుంది. ఓవరాల్గా నాకైతే మూవీ నచ్చలేదు, బిలో యావరేజ్ అనిపించింది. టెక్నికల్గా దర్శకుడు ధనంజయ్ శంకర్ ఇంత భారీ బడ్జెట్, ఇంతమంది నోటెడ్ యాక్టర్స్ను పెట్టి మంచి కథను ఎన్నుకోవాల్సింది. ఇది బ్లాక్ కామెడీ అనాలో ఏమో కానీ ప్రయోగం అయితే మిస్ ఫైర్ అయింది. హీరోయిన్ అంటూ లేకపోవడం ఇంకో మైనస్. కెమెరా వర్క్ బాగుంది. మ్యూజిక్ పరంగా గోపి సుందర్ అందించిన బీజిఎం స్కోర్ బాగుంది. నిర్మాణ విలువలు రిచ్గా ఉన్నాయి. నా పరంగా ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 2/5. ఇది కేవలం నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే. మరొక రివ్యూలో మళ్ళీ కలుద్దాం. జై హింద్.